ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మాన్సి, నీరజ్ లైఫ్ని డిస్టర్బ్ చేయడం దగ్గర నుంచి నాకను నీ పిల్లల్ని దూరం చేసేంత వరకు నువ్వు చేసిన తప్పులు నేరాలు చాలానే ఉన్నాయి. అవి చాలదన్నట్టు ఛాయ వాళ్లతో కలిసి ఇంకా కుట్రలు పన్నావు. వీటిలో ఏ తప్పుకి నీకు క్షమాపణ దొరకదు. నమ్మకం అనేది చాలా గొప్పది. ఒక్కసారి దాన్ని పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టమని నీకు చాలాసార్లు చెప్పాను. అది నువ్వు నిలుపుకోలేదు. నీ మీద ఆ నమ్మకం ఎప్పటికీ తిరిగి రాదు. కానీ ప్రమాదంలో ఉన్నాను అంటున్నావు కాబట్టి నువ్వు ఇంట్లో ఉండడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ నువ్వు ఈ ఇంటి కోడలుగా ఉండే అవకాశం నీకు ఉందో లేదో డిసైడ్ చేయాల్సింది మాత్రం మా అమ్మే. ఆర్య చెప్పినట్లుగా నువ్వు చేసిన తప్పులకి ఎప్పటికీ క్షమాపణ ఉండదు. ఆదరించమని వేడుకున్న ఆడదాన్ని నిస్సహాయంగా పంపించేశావనే నింద వర్ధన్ కుటుంబానికి రాకూడదన్న ఒకే ఒక్క అభిప్రాయంతో నీకీ ఇంట్లో ఉండే అవకాశం ఇస్తున్నాను. కానీ మళ్ళీ ఏదైనా కుట్రలు చేస్తున్నావని తెలిసిందో? లేదు మమ్మల్ని, లేదు. బుద్ధంటే ఇంకెప్పుడు అలా చెయ్యను. నాకు ఈ ఆస్తి హోదా నాకేమక్కర్లేదు. మీ అందరి ఇంట్లో చోటిస్తానంటున్నారుగా, అదే చాలు. లోపలికెళ్ళు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇక మీదట ఎవరిని బాధ పెట్టను, ప్రామిస్. నా లిమిట్స్ లో నేను ఉంటాను. మాన్సి, శ్రీకృష్ణుడు కూడా 100 తప్పుల వరకే శిశుపాలుని క్షమించాడు. అది గుర్తుంచుకో. అర్థమైంది బ్రోయిన్లా, అర్థమైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.